ఇక విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వైసీపీ నాయకులకే కాదు సార్, తెలుగుదేశం పార్టీ కూడా మింగుడు పడని పరిస్థితి. పవన్ కళ్యాణ్ చెప్పారు, నిలిచాం గెలిచాం 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని గెలిపించాము అని చెప్పి, నిలిచేలా చేశాము అని చెప్పి. అండ్ పిఠాపురం వర్మకేమో నాగబాబు ఇచ్చిన కౌంటర్, ఎవరో పవన్ విజయానికి కారణం అనుకుంటే అది మీ కర్మ, పిఠాపురంలో గెలిచింది పవన్ కళ్యాణ్ వల్ల అండ్ జన సైనికుల వల్ల మాత్రమే అని చెప్పేసి. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు ఒక్క రియాక్షన్ కూడా రాలేదు సార్. కారణం ఏంటి? ఎందుకు తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉంది? నాగబాబు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ నా వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది, నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు వర్మను. ఎస్ సార్, నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అని పవన్ కళ్యాణ్ అంటే, నాగబాబు అసలు వర్మ కర్మ అట్లా అనుకుంటే కర్మ అంటున్నాడు. అంటే నాగబాబు పవన్ కళ్యాణ్ మాటల్ని ఖండిస్తున్నాడు. అసలు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత గ్రాటిట్యూడ్ ఉండాల్సిన అవసరం లేదు. పోనీ కనీసం ఒక దానికి ఆ రకంగా ఎందుకు మాట్లాడాడు అనేది క్వశ్చన్. తర్వాత ఒకసారి సార్ ఆ బయట కూడా రెడీగా ఉంది. ఒక మాస్ లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఆయన గెలుపుని వర్మ చేతుల్లో పెట్టారు సార్. ఎన్నికలు అయిపోయిన తర్వాత నాగబాబు రీసెంట్గా మాట్లాడిన మాట బయట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పవన్ కళ్యాణ్ జూనియర్ వర్మ కూడా పాత్ర ఉంది అంటే, నాగబాబు అసలు వర్మకే లేదు, ఆయన కర్మ అంటే ఎట్లా? సో అందుకే అంటే నా పవన్ కళ్యాణ్ మాటల్ని నాగబాబే ప్రశ్నించాడు. ఇది ఎక్కడ కూడా ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం సభ నాగబాబు చెడగొట్టాడని అనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో అసలు అక్కడ వర్మ ప్రస్తావన ఎందుకు, కర్మ ప్రస్తావన ఎందుకు? అది పిఠాపురం సభ పిఠాపురం కొరకు కాదు కదా పెట్టింది, అది పెట్టింది ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన వైఖరి పంపించడానికి. సమయము లేదు, సందర్భము లేదు చోట నాగబాబు అసందర్భ ప్రస్తావన అది కదా. సో అది జనసేనకు నష్టాన్ని తెస్తుంది, పవన్ కళ్యాణ్ గౌరవాన్ని తగ్గిస్తుంది తప్ప ఎక్కడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పెంచడానికి ఉపయోగపడదు ఇది. అందువల్ల ఈ సోషల్ మీడియా యుగంలో నాయకులు తప్పించుకోలేరు. వాళ్ళు అన్న మాటలు వాళ్ళనే వెక్కిరిస్తుంటాయి, ధిక్కరిస్తూ ఉంటాయి. సో ఇక టీడీపీ ఎందుకు రియాక్ట్ అవుతలేదు అంటే, పవన్ కళ్యాణ్ పట్ల తమకు అచంచల గౌరవం ఉంది అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ జనంలోకి ఎన్నికల ముందు తీసుకెళ్ళి ఎన్నికల తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ను టీడీపీకి వ్యతిరేకం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్లోనే అసహనం మొదలైంది, క్షేత్రస్థాయిలో ఇది కనబడుతుంది. అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ అంటే ఆయనను అభిమానించే ఆయన వ్యక్తిగత అభిమానులు, సినిమా అభిమానులు కావచ్చు, ఆయన వెనకాల బలంగా ఉన్న సామాజిక వర్గం కావచ్చు. సో పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ ఎలక్షన్స్లో టీడీపీకి జగన్ పుణ్యమా అని, జగన్ దాడి పుణ్యమా అని పూర్తిగా తెలుగుదేశంతో ఐడెంటిఫై అయింది. సో ఆ ఐడెంటిఫై అయిన దాన్ని కొనసాగించాలి కనుక ఎక్కడా పవన్ కళ్యాణ్ గౌరవానికి చంద్రబాబు నాయుడు భంగం కలిగించడు అనేది తెలుగుదేశం ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పై ఉద్దేశించి నేను అవసరమైతే నేనే తీసుకుంటానన్నా, క్షమాపణ చెప్పమని టీటీడీ చైర్మన్ను
డైరెక్ట్గా బహిరంగంగా అభిశంసించిన, ఇవాళ మేమే నిలబెట్టాము 4 దశాబ్దాల టీడీపీని అన్నా తెలుగుదేశం ఎందుకు రియాక్ట్ కాదు అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ను డిస్టర్బ్ చేయకూడదు కనుక రియాక్ట్ కాదు. మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ కూడా తన సపోర్ట్ బేస్ రిటైన్ చేసుకోవాలంటే ఇలా మాట్లాడక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేసు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ అస్తిత్వాన్ని కోరుకుంటుంది. ఇప్పటి వరకు మీరు గమనించండి, ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధానమైన నిర్ణయం తీసుకుంది అని ఒక్కటి చూపెట్టండి. పవన్ కళ్యాణ్ వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఈ అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహించారు అంటే పవన్ కళ్యాణ్ ఐడెంటిఫై అయ్యేటువంటి ఒక్కటి కూడా లేదు ఇప్పటికీ. మీరు అది ఎన్నడో ఒక రోజు జనసేన పట్ల పవన్ కళ్యాణ్ పట్ల అతని మద్దతుదారుల నుంచి ప్రశ్న రాక తప్పదు. అందువల్ల ఈ పరిస్థితి ఉంది కనుక ఇప్పటివరకు ఉన్న సింబాలిజమే తప్ప సబ్స్టెన్స్గా ఇది పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల జరిగింది, ఇది పవన్ కళ్యాణ్ అడగడం వల్ల జరిగింది అనేది చెప్పుకోదగ్గ, ఏదైనా ఒకటి చిన్న ఉంటుండే చెప్పుకోదగ్గ అంశం లేదు. అందువల్ల ఆ అవకాశం టీడీపీ కూడా ఇవ్వలే పవన్ కళ్యాణ్కు. సింబాలిజంలో ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ పట్ల గౌరవం, కానీ సబ్స్టెన్స్లో లేదు మళ్ళీ. సో ఆ సింబాలిజంలో ఉంది, సబ్స్టెన్స్లో లేదు కనుక అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్లో ఆ ప్రశ్నలు మొదలవుతాయి. ఇవాళ కాకపోతే రేపే మొదలవుతాయి. అందుకొరకు తెలుగుదేశాన్ని మేమే నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా తన సపోర్ట్ బేస్ పవన్ కళ్యాణ్ చూడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు, ఎంత గట్టిగా ఉన్నాడు, అంత తెలుగుదేశాన్ని కూడా మేము నిలబెట్టామంటున్నాడు అని వాళ్ళను సాటిస్ఫై చేయడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అందువల్ల నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడంలో కానీ, నిలబెట్టాము అన్నా కూడా తెలుగుదేశం స్పందించకపోవడంలో కానీ వారి వ్యూహాలు ఉన్నాయి. వ్యూహాలు లేనిది వైఎస్ఆర్ కాంగ్రెస్. విచిత్రం ఏంటంటే, సో తెలుగుదేశాన్ని నేను నిలబెట్టాను అని పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వైసీపీ ఎలా స్పందించాలి? చూడు, మేము ఎప్పటి నుంచో మా జగన్ చెప్తున్నది ఇదే, అసలు చంద్రబాబు నాయుడు విడిగా పోటీ చేస్తే జగన్తో గెలవలేడు, ఎప్పుడైనా మోడీని పవన్ కళ్యాణ్ కలుపుకొని వస్తేనే గెలిచాడు, తెలుగుదేశంకి అంత సీన్ లేదని చెప్పుకోవాలి కదా. వాళ్ళు అలా చెప్పుకోలే. ఎట్లా అంటారు? 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అనడం ఆయన అహంకారానికి సింబల్ కాదా అంటూ వైసీపీ మీడియాలో, సాక్షి మీడియాలో కథనాలు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే తెలుగుదేశం పార్టీ మీ ప్రధాన శత్రువు అయితే తెలుగుదేశం పార్టీని ఒక రకంగా తగ్గించే విషయం అది నిలబెట్టాం అని అంటే తెలుగుదేశం తన వల్ల తాను నిలబడలే, జనసేన వల్ల నిలబడింది. అంటే తెలుగుదేశం వర్గాల్లో లోపల కుమిలిపోతుంటే వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశానికి డిఫెండ్గా వచ్చారు. విచిత్రం ఏంటంటే, ఎందుకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వల్లనే 2019లో తనకు ఓటు వేసిన కాపులు తనకు వ్యతిరేకంగా ఓటేశారు. అందువల్ల పవన్ కళ్యాణ్ను డిఫేమ్ చేయడం ద్వారా, పవన్ కళ్యాణ్ అటాక్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ కాపులు డిజోన్ చేసుకుని తన వైపు రావాలి అని ఆయన ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. కానీ ఆ ప్రాసెస్లో ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ మరింతగా టీడీపీ వాళ్ళకి దగ్గర చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ నిరంతరం అటాక్ చేయడం వల్ల మరి ఆఖరికి ఎక్కడి దాకా పోయారంటే టీడీపీని డిఫెండ్ చేసేకపోయారు. టీడీపీని నిలబెట్టమని జనసేన ఎట్లా అంటాడు, పవన్ కళ్యాణ్ ఎట్లా అంటాడు? అది ఆయన అహంకారం కాదా అని. అంటే ఇప్పుడు ఎవరికి సపోర్ట్గా బ్యాటింగ్ చేస్తున్నారు? వైసీపీ టీడీపీ సపోర్ట్గా బ్యాటింగ్ చేస్తున్నారు. సో టీడీపీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ పైన జగన్ బ్యాటింగ్ చేస్తే ఇక వైసీపీని దేవుడే కాపాడాలి ఇక. సో అందువల్ల వ్యూహం ఉండాలి కదా. సో అందువల్ల విచిత్రంగా రియాక్షన్లు చూస్తే పాలిటిక్స్లో ఎలా గోళ్ళు సెల్ఫ్ గోళ్ళు ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణలు కదా.